ఒక మనిషి ప్రాణం కన్నా ప్రపంచంలో ఏదీ గొప్పది కాదు. మన వల్ల ఒకరి ప్రాణం నిలబడుతుంటే మనకు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అందుకే అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావలసిన వారికి రక్తదానం చేయమని చెబుతున్నారు వైద్యులు. రక్తదానం చేయడం మానవత్వానికి నిదర్శనం. రోగ నివారణ కోసం ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అని అంటారు. రక్తదానం చేయడానికి అర్హులు ఎవరు, ఎటువంటి వారు రక్తదానం చేయొచ్చో మనం తెలుసుకుందాం. జాతి, మత, కుల భేదం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసేవారు 18 నుండి 60 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి మరియు 50 కేజీల బరువు ఉండాలి. రక్తదానం చేసే వారి రక్తపోటు 110/60 మరియు 160/90 మధ్య ఉండాలి. అలాగే పల్స్ రేట్ నిమిషానికి 60 నుండి 100 మధ్య ఉండాలి. రక్తదానం చేసేవారు ఆరోగ్యంగా ఉండాలి. రక్తదానం చేసేవారు ముందు తమకు ఎటువంటి వ్యాధులు ఉన్నాయి, ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడ్డారా అనే విషయాలను దాచిపెట్టకూడదు. రక్తం దానం చేయడం వలన ఎవరూ మరణించరు, అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకదు. పురుషులు 3 నెలలకు ఒకసారి, స్త్రీలు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం వలన శరీరానికి ఎటువంటి హాని కలగదు, నీరసం చెందరు. దానం చేసిన రక్తం 36 గంటలు లేదా 48 గంటల్లో మళ్లీ ఉత్పత్తి అవుతుంది. రక్తదానం చేసిన వారు 2 నెలల లోపు రక్తదానం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. రక్తదానాన్ని వ్యాపారంగా అమ్ముకోకూడదు. ఒకరికి జీవితం ఇస్తున్నామనే ఆనందమే మన సంతోషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్ లో మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.